తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ అవినీతిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గెలిచే అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేసినారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. మీరు అందరు చూసినారు, ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ రాష్ట్రంలో గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఏదైతే మాట ఇచ్చారో ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మేము మొన్న కర్ణాటక కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ మాట ఇచ్చిందో అన్ని గ్యారంటీలు అక్కడ సరైన అమలుగా చేస్తున్నారు. తెలంగాణలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే చెప్పినారు, అరే మేము కర్ణాటకలో చేస్తున్నాము, ఆంధ్రాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇది పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపరుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గెలిచే అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేసినారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. మీరు అందరు చూసినారు,